ఎవరు ఎంత పెద్ద కొలువు చేస్తున్నా, ఎంత చిన్న నౌకరీ చేస్తున్నా, కూలి పనికి పోయినా, చిన్నపాటి దందా పెట్టుకున్నా, పెద్ద పెద్ద మాల్స్ కట్టుకున్నా, ఐటీ కంపెనీలు నడిపిస్తున్నా వాళ్ళ ఇంటోళ్ళందరూ ఏ రంది లేకుండా నిమ్మలంగా ఉంటానికే 3 పూటల బువ్వుంటే చాలని కొందరు కష్టపడుతుంటారు. పిల్లల కోసానికి సంపాదించి పెట్టాలని కొందరు తండ్లాడుతుంటారు. ఇట్లా ఎవల కుటుంబం కోసం వాళ్ళు చెమట తీస్తుంటారు. కానీ ఈ అన్న ఏం చేస్తుండంటే, గీ అన్న చెరుకు రసం అమ్మి పైసలు ఎందుకు కూడబెడుతున్నాడో చెప్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తదుల్లా. కుటుంబం కోసానికో, బంగ్లాలు కడతానికో, భవంతులు కడతానికో కాదు, క్యాన్సర్ బీమార్తోని తిప్పలు పడుతున్న పేషెంట్ల కోసానికి. శుక్రారం ఎంత పైకం వస్తే అంతా ఆళ్ళకేనట. జ్యూస్ దాగి పైకం గీ డబ్బాలు వేయమంటాడట. తెల్లారో మర్నాడో తీసుకుపోయి క్యాన్సర్ పేషెంట్లకి ఇచ్చొస్తాడట. అస్సలకైతే మణిపూర్ రాష్ట్రంలోండే అన్న రైతు, పేరు లాంగ్ జామ్ లోకేంద్ర సింగ్. ఎవల కోసానికో గీ తీర్ల ఎందుకు తిప్పలు పడుతున్నాడు అన్న అంటే, 10 ఏండ్ల కింద అన్నోళ్ళ ఇంట ఆమెకు క్యాన్సర్ వస్తే బొంబాయికి దొలకపోయినా తక్కువ కాలేదట. ఉన్నదంతా అమ్మి పెట్టినా, అప్పులు చేసినా సుతా ఫాయిదా కాలేదట. అగో గందుకే అన్న పడ్డట్టు పైసలకు ఇంకెవ్వరు తిప్పలు పడొద్దని గీకమతి చేసిండన్నట్టు. మరి శుక్రారమే గీ కార్యం ఎందుకు పెట్టుకున్నాడంటే, ఇంటామే పుట్టింది శుక్రారమేనట. ఇక గా దినం జ్యూసులు తాగేటోళ్ళు తాగి గీ డొనేషన్ల పెట్టలే వేస్తారు. కానీ శుక్రారం మాత్రం అన్న ₹1 సుతా ముట్టుకోకుండా అన్ని పెట్టెలనే వేపిస్తాడట. పతాకం డొనేషన్లు ఇస్తానికే శుక్రారం జ్యూస్ దాగటానికి చాలా మంది వస్తారంటే చూడుర్రిగా అన్న ఆలోచన ఎట్లా పనిచేస్తుందో. ఎవ్వలెక్కడ పోతే మాకేంది అనుకునేటోళ్ళున్న ఈ రోజులల్లా ఎవ్వరు తిప్పలు పడొద్దని గీ తీర్ల చెమట తీస్తున్నందుకు కోటి శనార్థులు చెప్పినా తక్కువనేనుల్లా.